ఒక బాలికను 50 రోజుల పాటు టార్చర్ చేసి మానభంగం చేసి చంపేసిండ్రు అని అంటే దీనికంటే మించింది ఇంకేమన్నా ఉంటుందా అని చెప్తున్నా. 164 పేజ్ డాక్యుమెంట్ అని అంటే విజిల్ బ్లోవర్ది పోరగల్ల మజాకా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. పూర్వ ముఖ్యమంత్రి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక యడ్యూరప్ప గారు కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని స్వాగతిస్తారు. బీజేపీ లీడర్ అశ్వత్ నారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తీవ్రంగా ఖండిస్తాడు, కాంగ్రెస్ పార్టీని దూషిస్తాడు. ఇది సనాతన ధర్మం మీద మీరు మచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ధర్మస్థల పేరు ఖరాబ్ చేస్తున్నారు అని. సో నేను భారతీయ జనతా పార్టీ అశ్వత్ నారాయణ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ధర్మ, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ జస్టిస్. ఆ ప్లేస్లో అయినంత మాత్రాన ఆ ప్లేస్ అపవిత్రం కాదు. కాకపోతే మీలాంటి రాజకీయ నాయకులు దీన్ని ధర్మం పేరు మీద దారి తప్పిస్తే అబ్సల్యూట్గా ప్రాబ్లం అవుతుంది. సో ఇది ధర్మానికి ఇప్పటికి ఇంకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ జరగాల, వాడెవడు అని అనేది తెలియాల. అది తెలిసిన తర్వాత అది కథ ఏంది అని అనేది దాని తర్వాత చూద్దాం. వెనకటికి కూడా కొంతమంది తిరుపతి లడ్డు మీద కూడా గిట్టనే చేసారు, దాని తర్వాత ఏమైంది అన్నది తెలియదు. సో ఇన్వెస్టిగేషన్ జరగని, ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మనం మాట్లాడదాం. అంతేగాని దీన్ని రాజకీయ ముద్దా చేయకుండా మళ్ళీ అంత పెద్దగా పీకుడు మొగోళ్ళు అయిన ఉంటే ఇన్ని రోజులు గడివికి రాని అంటున్నా.